ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాన్ని మళ్లీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతులకు మళ్లీ వ్యక్తిగత రాయితీపై యంత్ర పరికరాలు అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించేశారు. రైతులకు ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లు, యంత్ర పరికరాలెన్నో రాయితీపై అందించనున్నారు. అలాగే ఆధునికత సాంకేతికతతో డ్రోన్లు కూడా అందజేస్తామని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాల ఆదరణ చూపిస్తూ వస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లతో పాటు గడ్డిని కట్టలుగా కట్టే పరికరాలు, గడ్డిని ముక్కలుగా చేసే యంత్రాలతో రైతులకు చాలా ఉపయోగపడ్డాయి. రైతులు ఈ యంత్రాలను ఉపయోగించుకోవడంతో పాటుగా ఇతరులకు అద్దె ప్రాతిపదికన ఇచ్చేవారు. ఈ యంత్రాలను సంఘానికి ఇస్తే వాటి నిర్వహణ ఎవరూ పట్టించుకోరని రైతులు చెప్పుకొస్తున్నారు. అయితే అంతేకాకుండా అన్ని పంటల ఉత్పత్తులను కాపాడుకునేందుకు టర్పాలిన్లు ఎంతో అవసరమంటున్నారు రైతులు. రైతులకు ఒక్కో టర్పాలిన్ కి 10,000 నుంచి 12,000 ఖర్చు చేయాలి. రైతులు అంత మొత్తం భరించలేని పరిస్థితి. ఆర్థికంగా కూడా భారంగా మారింది. అందుకే వరి రైతులకు ఇకపై రాయితీపై టర్పాలిన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.